ఏమైంది? డాక్టర్ గారు ఎందుకు వచ్చారు? అమ్మా రుక్మిణి, ఇందాక బంటి ధ్యాసలో పరధ్యానంగా ఉండి నువ్వు నాకేం చెప్పావో వినలేదమ్మా. నాతో ఏం చెప్పాలనుకుంటున్నావు? మాట్లాడాలి నాన్న, కానీ మిమ్మల్ని బాధ పెట్టకూడదని డాక్టర్ గారు చెప్పారు. కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టను నాన్న. మీరందరు ఎక్కడున్నారేంటి? ఏం లేదన్నయ్య. నాయనా, ఉన్నట్టుండి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయి ఉండవు నాయనా. మేమంతా భయపడిపోయి డాక్టర్ గారిని పిలిచుండాము. అవును పెద్దయ్య. తమ్ముడు, పెళ్లి గురించి నువ్వెక్కువ టెన్షన్ పడుతున్నట్టున్నావు తమ్ముడు. అయినా పెళ్లి విషయం రాజు చూసుకుంటాను అని చెప్పాడు కదా తమ్ముడు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? తాతయ్య, నేనేమైనా మిమ్మల్ని ఇబ్బంది పట్టుంటే సారీ తాతయ్య. బంటి, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టడం ఏంటి? అలా ఏం లేదు. అమ్మ రుక్మిణి, రూప విషయంలో నేను చేసిన తప్పులేంటో బంటి నాకు తెలియజేశాడు. అలాంటి తప్పులేమి నీ విషయంలో నేను చేయనమ్మా. రూప పెళ్లిని ఎలాగో నేను చేయలేకపోయాను. కనీసం నేను రూప పెళ్లి కూడా చూడలేకపోయాను. కానీ నీ పెళ్ళి అలా జరగదమ్మా. అంగరంగ వైభవంగా జరుగుతుంది. నేనే జరిపిస్తాను. సరే, అందరూ వెళ్ళండి. వెళ్ళి రేపు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు చూడండి. వెళ్ళండి.